ఏపీ తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. శనివారం శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. देवस्य निष्कृतम् अकर्त च धामस्तेतु मित्रस्य प्रशस्तये अथोतो देवावन्तु विपञ्जवो विप्रासो विपञ्जवो जागृवांसो जागृवांसं जागृवांसो जागृवांसमिन्दिमिरे जन्म परममन्तरिक्षेतवनाभिः पृथिव्यामधयोनि प्रथमो जातवेदाः। సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఆలయంలోని ఊంజల మండపంలో అర్చకుల వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, రోజా, తామర, కలువ, మొగలి రేఖలు వంటి 12 రకాల పూలు, 6 రకాల ఆకులతో కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో స్వామి అమ్మవార్లకు యాగం నిర్వహించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు 3 టన్నుల పుష్పాలను విరాళంగా అందించారు. శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో పుష్పయాగం చేశారు అర్చకులు. మొదట అర్చకులు 108 సార్లు విష్ణు గాయత్రి మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. ఇలా చేయడంతో ప్రకృతి మాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా ఉంటాయని నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో గాని, నిత్య కైంకర్యాల్లో గాని తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగంతో సమస్త దోషాలు తొలగిపోతాయని నమ్మకం.